నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్ముజ్ జలసంధి వేదికగా ఇప్పుడు రెండు దేశాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మా జోలుకొస్తే మొదటి క్షిపణికే మీ నౌకలు సముద్ర గర్భంలో కలిసిపోతాయి అంటూ ఇరాన్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు, ఇరాన్ ఇస్తున్న కౌంటర్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అత్యంత వేగంగా కమ్ముకుంటున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య మాటల యుద్ధం కాస్త ఇప్పుడు క్షిపణి దాడుల హెచ్చరికల వరకు వెళ్లింది. హార్ముజ్ జలసంధి వేదికగా అగ్రరాజ్యానికి ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు మెహసేన్ రెజాయి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అక్కడ ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. తమ అమ్ముల పొదిలో ఉన్న క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలవని హెచ్చరించారు. ఇరాన్ ప్రయోగించే ఒక్కటంటే ఒక్క మిస్సైల్తోనే అమెరికా నౌకలు జలసమాధి అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ వేదికపై ఒక్కసారిగా కలకలం రేగింది. అమెరికా నౌకాదళంపై నేరుగా దాడులు చేస్తామన్న హెచ్చరిక తీవ్ర చర్చకు దారితీస్తోంది. అగ్రరాజ్యం తన వ్యూహాలను మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ నొక్కి చెప్పింది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. హార్ముజ్ జలసంధిపై అమెరికా పెత్తనాన్ని ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాంతానికి రక్షక భటుడిగా మారాలన్న డొనాల్డ్ ట్రంప్ వైఖరిని రెజాయి తప్పుబట్టారు. అమెరికా తన పరిధిని దాటి వ్యవహరిస్తోందని ఆయన ఘాటుగా విమర్శించారు. మధ్యప్రాచ్యంలో అమెరికా బలగాలకు భారీ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అగ్రరాజ్యం చేస్తున్న ప్రయత్నాలు శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని ఇరాన్ భావిస్తోంది. జలసమాధిపై పట్టు కోసం అమెరికా చేసే ఏ ప్రయత్నమైనా ఎదురుదెబ్బ తీస్తోందని స్పష్టం చేశారు. ట్రంప్ యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాలు ఘర్షణకు ఆజ్యం పోస్తున్నాయి. ఇరాన్ భూభాగంపై కన్నేస్తే ఫలితం దారుణంగా ఉంటుందని సైనిక సలహాదారు హెచ్చరించారు. అగ్రరాజ్యం తన సైనిక బలాన్ని చూసి విర్రవీగవద్దని సూచించారు. ఈ ఆధిపత్య పోరు చివరకు ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన పెరుగుతోంది. అమెరికా సైనికులపై ఇరాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ అమెరికా సైనికులు ఇరాన్ భూభాగంలోకి అడుగు పెడితే వారిని బందీలుగా పట్టుకుంటామని రెజాయి అన్నారు. అలా పట్టుబడ్డ ఒక్కో సైనికుడిని వదిలించుకోవాలంటే అమెరికా భారీ ధర చెల్లించాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. ఒక్కో ప్రాణానికి $1 బిలియన్ చొప్పున డిమాండ్ చేస్తామంటూ ఆయన సెటైర్లు వేశారు. అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద దెబ్బ అవుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇరాన్ గడ్డపై అడుగు పెట్టడం అంటే మృత్యుతో చెలగాటమేనని హెచ్చరించారు. అమెరికా సైనిక వ్యూహాలు తమ ముందు తలవంచాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ బందీల వ్యవహారంపై రెజాయి చేసిన వ్యాఖ్యలు అమెరికా రక్షణ వర్గాల్లో ఆగ్రహం కలిగిస్తున్నాయి. సైనికుల భద్రత విషయంలో ఇరాన్ అస్సలు తగ్గబోమని సంకేతాలు ఇచ్చింది. ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య అగాధాన్ని మరింత పెంచుతున్నాయి. ఇరాన్ తన సైనిక సామర్థ్యంపై అమితమైన నమ్మకాన్ని ప్రదర్శిస్తోంది. తమ క్షిపణులు సముద్ర గర్భంలో ఉన్న శత్రువును కూడా వదిలిపెట్టవని రెజాయి ప్రకటించారు. అమెరికా నౌకలు ఇరాన్ జలాల్లోకి వస్తే అవి తిరిగి వెళ్లటం అసాధ్యమని హెచ్చరించారు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన మిస్సైల్స్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తమ రక్షణ వ్యవస్థను చూసి అమెరికా భయపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధం వస్తే అమెరికా నౌకాదళం ఊహించని నష్టాన్ని చవిచూస్తుందని చెప్పారు. క్షిపణుల ఖచ్చితత్వం విషయంలో ఇరాన్ తన సత్తాను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది. మొదటి దాడితోనే అమెరికా గర్వాన్ని అణిచివేస్తామని రెజాయి ధీమా వ్యక్తం చేశారు. కేవలం మాటలు మాత్రమే కాదు, చేతల్లోనూ చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ క్షిపణి హెచ్చరికలు మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణాన్ని వేడెక్కించాయి. అమెరికాతో ప్రస్తుతం ఉన్న కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ కీలక నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ ఒప్పందాన్ని తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నానని రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలు అమెరికాకు మాత్రమే లాభం చేకూరుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా నమ్మదగిన దేశం కాదని ఇరాన్ గట్టిగా నమ్ముతోంది. అందుకే సంధి కంటే పోరాటమే మేలన్న ధోరణి రెజాయి వ్యక్తపరిచారు. ఒప్పందాల పేరుతో అమెరికా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు.
తమ సైనిక కార్యకలాపాలకు కాల్పుల విరమణ అడ్డంకిగా మారిందని భావిస్తున్నారు. ఈ విషయంలో ఇరాన్ తన వైఖరిని మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఒప్పందం రద్దయితే యుద్ధం అనివార్యమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తన దేశ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. ఇక్కడ యుద్ధం సంభవిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. రోజువారీ చమురు సరఫరాలో అత్యధిక భాగం ఈ మార్గం గుండానే సాగుతోంది. ఇప్పుడు ఇరాన్ అమెరికా గొడవతో ఈ మార్గంపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. జలసంధిని మూసివేస్తామని ఇరాన్ చేస్తున్న హెచ్చరికలు చమురు ధరలను ఆకాశానికి చేర్చేలా ఉన్నాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధం విధించటం ఈ పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. ఒకవేళ రవాణా ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తుతోంది. అగ్రరాజ్యం తన ఆంక్షల ద్వారా ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. ప్రతిగా ఇరాన్ చమురు మార్గాన్ని అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. ఈ ఆర్థిక యుద్ధం చివరకు సాయుధ పోరాటంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ యంత్రాంగం ఇరాన్ ఓడరేవులపై ఉక్కుపాదం మోపుతోంది. ఇరాన్ వైపు వెళ్లే ప్రతి నౌకను అడ్డుకోవాలని అమెరికా నేవీకి ఆదేశాలు వెళ్లాయి. దీనివల్ల ఇరాన్ వ్యాపార రంగానికి భారీ నష్టం వాటిల్లుతోంది. అయితే ఈ దిగ్బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. తమ ఓడరేవులను దిగ్బంధిస్తే హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించింది. అమెరికా యుద్ధ నౌకల కదలికలను తాము నిశితంగా గమనిస్తున్నామని రెజాయి తెలిపారు. అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తూ అమెరికా దాదాగిరీ చేస్తోందని మండిపడ్డారు. ప్రతిఘటనలో భాగంగా తాము కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓడరేవుల వద్ద ఉద్రిక్తత ఏ క్షణమైనా ఘర్షణలకు దారితీయవచ్చు. అమెరికా చర్యలు ఇరాన్ను గోడకు విసిరిన బంతిలా మార్చాయని, అది అంతే వేగంగా వెనక్కి వస్తుందని హెచ్చరించారు. పశ్చిమాసియాలో ఆధిపత్య పోరు ఇప్పుడు తుది ఘట్టానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. అమెరికా వ్యూహాలు తమ సైనిక సామర్థ్యం ముందు సాగవని ఇరాన్ ఘంటాపదంగా చెబుతోంది. అగ్రరాజ్యం ఎంతటి బలాన్ని ప్రయోగించినా తాము ఎదురుదాడికి సిద్ధమని స్పష్టం చేసింది. ఇరాన్ సైనిక సలహాదారు చేసిన వ్యాఖ్యలు కేవలం హెచ్చరికలు మాత్రమే కాదని, అవి తమ యుద్ధ ప్రణాళికలో భాగమని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచం ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా చూస్తోంది. చిన్నపాటి పొరపాటు జరిగినా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యం లేదు. దౌత్య మార్గాలు మూసుకుపోతుండటంతో తుపాకీ గొట్టాలే మాట్లాడుతున్నాయి. అమెరికా తన మొండి వైఖరిని వీడకపోతే చరిత్రలో ఎన్నడూ లేని నష్టం ఎదురవుతుందని ఇరాన్ హెచ్చరించింది. రానున్న రోజుల్లో ఈ ఉద్రిక్తతలు ప్రపంచ గమనాన్ని మార్చేసేలా ఉన్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% పైగా హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతోంది. అయితే ఇప్పటికే అమెరికా తన నౌకాదళంతో ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. ఇరాన్ ఓడరేవుల్లోకి వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే నౌకలను అడ్డుకోవాలని ట్రంప్ ఆదేశించడంతో ఉద్రిక్తత పరాకాష్ఠకు చేరింది. దీనికి ప్రతిచర్యగా ఒకవేళ తమ వాణిజ్య నౌకలను అడ్డుకుంటే హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం.